ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, క్రిందటిసారి మనం సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ మూడిటి కన్నా అతీతంగా ఉన్నది ఇంకొక గుణం. దాన్ని శుద్ధ సత్వం అంటారనమాట. ఆ శుద్ధ సత్వంలో మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రం మనలోని భక్తి, భగవంతుని మీద భక్తి కలుగుతదనమాట. మరి అంచెలంచెలుగా అంటే తమోగుణం నుంచి రజోగుణ, రజోగుణం నుంచి సత్వగుణ, సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళటానికి చాలా సులువుగా ఉంటదనమాట. అంటే ముందు మనం సత్వగుణంలోని రావాలి. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతదనమాట. ఆహ్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డైరెక్ట్‌గా జంప్ చేయడం. ప్రోగ్రెసివ్‌నెస్ అంటారు. అంటే అంచెలంచెలుగా భక్తిలో కూడా అంచెలంచెలు అంటే ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత సెకండ్ స్టాండర్డ్. అంతేకాని ఫస్ట్ స్టాండర్డ్ చదివి ఉండిపోయి మళ్ళీ 10వ తరగతికి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయే అవకాశం ఉండదు. అలా వెళ్ళినా కూడా మధ్యలో ఏం జరిగిందో విషయం ఏమి మనకి అర్థమవ్వదనమాట. అలాగే భక్తిలో కూడా ఒక్కొక్క స్థాయి నుంచి, ఒక స్థాయి నుంచి ఇంకొక మెట్లు ఎలాగెక్కుతాము? ఒక్కొక్క మెట్టు. అలాగే భక్తిలో కూడా మనం ఆహ్, పైకి వస్తూ ఉంటాం అనమాట. సో, ఈరోజు శుద్ధ సత్వం అంటే ఏంటి? అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. భగవద్గీత 14వ అధ్యాయంలో 6వ శ్లోకం ఆహ్, ఇలా చెప్తున్నారు కృష్ణ అర్జునకి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం శుకసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగా. అంటే ఆహ్, అర్జున్‌నంటున్నారు అంటే అర్జున్‌ని ఎలాగా ఆయన ఆహ్, అడ్రెస్ చేస్తున్నారంటే, ఓ సిన్‌లెస్ వన్ అంటే ఏ పాపము చేయనటువంటి వాడు అని. ఆ! అంటే ఏ పాపము చేయనటువంటి వాడు, పాప ఫలితాల్ని అనుభవించనటువంటి వాడు ఎవరు? సత్వగుణంలో ఉన్నవాడు. ఎక్కువ సత్వగుణంలో ఉన్నవాడు మిగతా 2 గుణాల కంటే గొప్పవాడు అని చెప్తున్నారు భగవంతుడు. ఎందుకు? ఆహ్, వాళ్ళకి ప్రతిఫలం ఉండదు. పాపం నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాపాలు చేయరు. ఎందుకు పాపాలు చేయరంటే వాళ్ళకి జ్ఞానం ఉన్నది. ఆహ్, ఏది మంచిది, ఏది కరెక్టు, ఆహ్, ఏది ధ్వంసమైనది, ఏది మనకి ఉపద్రవాన్ని తీసుకొనొస్తది, ఏది మనకి దురదృష్టాన్ని తీసుకొని వస్తాదో అన్నటువంటి జ్ఞానము వాళ్ళలో ఉంటది. కాబట్టి ఆ రకంగా వాళ్ళ నడవడిక మార్చుకొని, వాళ్ళ జీవితాన్ని కూడా ఆ రకంగా మలుచుకోవడం వల్ల, వాళ్ళు ఎటువంటి తప్పులు చేసే అవకాశం ఉండదు ఎక్కువ. కాబట్టి తప్పులు చేయరు కాబట్టి వాళ్ళ కర్మను బట్టి కూడా వాళ్ళ పాపాన్ని ఆహ్, ఆ ఫలితాన్ని అనుభవించగలిగిన అవసరం ఉండదనమాట. అంటే ఏంటి? సత్వగుణం అంటే ఈ యొక్క శాస్త్రాల్లోని ఏ విధంగా ఒక మనిషి బతకాలనో ఉంటాదో రాసిపెట్టి ఉంటాదో అంటే భగవంతుడి నుంచే వచ్చాయి. ఈ యొక్క శాస్త్రాలు, పురాణాలు ఆయన యొక్క శరీరం నుంచే ఇవన్నీ కూడా అవతరించడం జరిగిందనమాట. ఇవన్నీ ఎవరు రాసినవి కాదు. భగవంతుడి శరీరం నుంచి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా! ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి. విష్ణువు యొక్క శరీరం నుంచి ఈ 4 మనస్తత్వాలు కలిగి ఉన్నటువంటి 4 వర్ణాలు శరీరాలు ఎలాగా ఆయన శరీరం నుంచి వస్తాయో, ఆ రకంగానే మనతో పాటు ఈ యొక్క వేదాలు అన్నీ కూడా అవతరించడం జరిగిందనమాట. సాక్షాత్కారం అవ్వడం జరిగింది. ఆహ్, అందుకే ఇది మనుషులు రాయటం జరిగింది. విని రాశారు. ఎందుకు? ముందు ముందు తరాల వాళ్ళకి తెలివితేటలు చాలా తక్కువుంటాయి.
ఇంతకుముందు ఎవరు నోట్స్ రాసుకోవడము, నోట్స్ చదువుకోవడము ఆహ్, ఇలాంటివేం లేవు. గురువు ఒకసారి చెప్పారంటే జీవితాంతం ప్రతి ఒక్క పదము అలా గుర్తుండిపోద్ది. అంత షార్ప్‌గా ఉండేవారనమాట. ఇప్పుడు మనం 100 సార్లు చెప్పుకున్నా కూడా ఆ విషయాలు పూర్తిగా మనకి బుర్రలో నిలవనమాట. వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటాయనమాట. కాబట్టి ఈ వేదాలన్నీ కూడా ఎవరో మనుషులు రాసినది కాదు. భగవంతుడి శరీరం నుంచి ఉద్భవించినదనమాట. ఈ యొక్క సత్వగుణంలో ఉన్నవాడు ఆహ్, చాలా జ్ఞానంతో ఉంటారు. అంతే కాకుండా ఈ ప్రకృతి పరంగా వచ్చినటువంటి కష్టాల నుంచి దూరంగా ఉంటారనమాట. వాళ్ళ మీద ఆ ప్రభావం ఉండదెక్కువ. అంటే అనారోగ్యం కలగటం కానీ, లేకపోతే దురదృష్టం కలగటం కానీ, ఇలాంటివేమీ కూడా అంటే ప్రకృతి పరంగా ఈ ఇబ్బందులు అలాంటివేమీ రావనమాట. అయితే అలాంటి సత్వగుణంలో ఉన్నవాడికి కూడా ఒక ఫీలింగుంటది. ఏంటది? మిగతా వాళ్ళకంటే నేను సంతోషంగా ఉన్నాను. మిగతా వాళ్ళు కంటే నేను జ్ఞానంతో ఉన్నాను. మిగతా వాళ్ళకి ఏం చెయ్యాలో ఏంటో తెలీదు. నేను మాత్రం నాకు బాగా తెలుసు. నేను సక్రమంగా నా జీవితాన్ని నేను ఆహ్, ఆహ్, గడుపుతున్నాను అని. ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ప్రకృతి పరంగా ఎక్కువ కష్టాలుండవు కాబట్టి వాళ్ళు గొప్ప శాస్త్రజ్ఞులు, తర్వాత గొప్ప ఫిలాసఫర్సు, అలాగే గొప్ప పోయెట్సు అవుతారనమాట. అంటే జీవితానికి సంబంధించినటువంటి విజ్డమ్‌ని మనందరికీ కూడా అందజేస్తూ ఉంటారనమాట. కానీ అయినప్పటికి కానీ ఎంత సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తయినా చావు నుంచి తప్పించుకోలేడు కదా! ఆహ్, జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ 4 నుంచి తప్పించుకోలేడు. అలాగే 3 క్లేశాల నుంచి కూడా తప్పించుకోలేడు. ఆహ్, ఈ రకంగా మరి అప్పుడు ఆయనకింకా శాశ్వతమైన సంతోషం ఎలా కలుగుతది చెప్పండి? అంటే సత్వగుణంలో ఉన్నవాడు కూడా ఇంకా రాను రాను ఈ కలియుగంలోని ఎవడైతే నిజాయితీగా ఉండాలనుకుంటాడో, ఎవడైతే అందరికి మంచి చేద్దాం అనుకుంటాడో, వాడెక్కువ కాలం బతకలేడు. ఎందుకంటే వాడినే మోసం చేస్తారు. వాడినే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే కదా! అమాయకులు, మంచి వాళ్ళనే మీరు మీ ఉద్యోగంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలంటే నిజాయితీగా ఉంటే ఇప్పుడు ఎదగలేరు. అది కుదరదనమాట. మీరు కూడా పాలిటిక్స్ ఆడాలి. మీరు కూడా ఎవడినో తొక్కాలి. లేకపోతే మీ యొక్క ఆఫీసర్‌ని వాళ్ళని మీకు మీరుగా వాడు రికగ్నైజ్ చెయ్యకపోయినా మన గొప్పతనాన్ని మనమే చాటి చెప్పుకొని దాన్ని మళ్ళీ ఆ ప్రయత్నం చేశాక అది మళ్ళీ ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు కానీ ఆ స్థాయిలోనే ఉన్నాం. అంటే రాజకీయంలో ఇప్పుడు ఎవడు పైనుంటాడంటే ఎవడు డామినేట్ చేయగలడో, ఎవడు తెలివితేటలతోని జనాలందరిని మభ్యపెట్టగలుగుతాడో, అదే పాలిటిక్సు మన ఇంట్లోనే జరుగుతున్నది. అదే రాజకీయము ఈ యొక్క ఉద్యోగ రీతిగా కూడా జరుగుతున్నాయి. రాజకీయం లేకుండా ఎక్కడా లేదనమాట. ఆ ర ఆ రకంగా ఉన్నవాళ్ళు మాత్రమే పైకొస్తారు తర్వాత తర్వాత. అంతేకాని నిజాయితీగా చాలా మంచిగా మనం కష్టపడి ఉంటే బతకడం కష్టం అయిపోతూ ఉంటది రాను రాను. చాలా భయంకరంగా ఉంటదనమాట. ఇప్పటికే చూస్తున్నారు కదా! దేశాలు గొడవ ఆడుకోవడము. ఇంట్లోని ఉన్నది ఇద్దరే. ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరికీ కూడా పడదనమాట. వైఫు, హస్బెండ్‌కి కూడా పడదు. ఆహ్, ఎక్కువ జనాలుంటే ఎక్కువ గొడవ అవ్వే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు గొడవ అవ్వడానికి ఎక్కువ జనాలు ఏమి అవసరం లేదు. ఇద్దరు మనుషులు ఒకే ఇంట్లో ఉంటే చాలనమాట. ఖచ్చితంగా గొడవలు జరిగిపోతాయనమాట. కాబట్టి ఆహ్, మనం ఈ గుణాల్ని, ఈ 3 గుణాల్ని అంటే భౌతిక గుణాల్ని ఏదో రకంగా దాటి వెళ్ళాలనమాట. హ్మ్. ఇంకో రకం ఇంకా ఏం మనం ఆలోచించొచ్చు. ఈ సత్వగుణంలోని వాళ్ళంతా ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తారనమాట. పుణ్యాన్ని సంపాదిస్తారు కాబట్టి మళ్ళీ జన్మలో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. స్వర్గలోకం కన్నా అతీతమైనది సత్యలోకంకెళ్ళొచ్చు. అంతకన్నా గొప్పది బ్రహ్మలోకం దాకా వెళ్ళొచ్చనమాట. కానీ బ్రహ్మలోకం కూడా ఈ భౌతిక విశ్వంలోని ఒక గ్రహం అనమాట. అక్కడ బతకడం అనేది చాలా బావుంటది. ఇక్కడి కంటే బావుంటదనమాట. ఎందుకంటే అక్కడ స్థూల శరీరాలు అలాంటివి ఉండవు. సూక్ష్మ శరీరాలే ఉంటాయన్నమాట. ఈ సత్యలోకంలోని.
అంటే మనస్సు మాత్రమే ఉంటది ఒక జ్యోతిలా వెలుగుతూ. వాళ్ళు చాలా చాలా షార్పు. చాలా జ్ఞానులు. శరీరం ఉండదు కాబట్టి కష్టాలేముంటాయి. చలితోని సంబంధం ఉందా? వేడితో సంబంధం ఉందా? ఆకలితో పనున్నదా? పండించుకొని వండి తినే ప్రాబ్లమ్ ఉన్నదా? అలాంటివేటి ఉండవనమాట. కాబట్టి ఆహ్, ఈ ఈ యొక్క గ్రహం కంటే మంచి గ్రహానికి వెళ్ళే అవకాశం ఉంటదనమాట. కానీ మనం ఇంద్రలోకానికెళ్ళినా, సత్యలోకంకెళ్ళినా, బ్రహ్మలోకానికెళ్ళినా చావు మాత్రం తప్పదనమాట. అంటే అక్కడ పరిస్థితులు బావుంటాయి. ఇంకా అక్కడ వసతులు కూడా చాలా 1000 రెట్లు ఇక్కడి కంటే బావుంటదనమాట. అంతే కాకుండా మన ఇంద్రియాల్ని సంతృప్తి పరుచుకోవాలంటే ఇంకా గొప్పగా, ఇంకా లక్ష కోట్ల ఎక్కువగా మనం ఇంద్రియాల్ని బాగా సంతృప్తి పరుచుకోవచ్చనమాట. కానీ జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ 4 నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరు బ్రహ్మలోకం వరకు. ఎంతవరకు మనం ఇలాగా బాధపడుతూ ఉండాలి? ఇలాగ మనం సఫర్ అవుతూ ఉండాలి? కృష్ణుడిని చేరుకునేదాకా మన పరిస్థితి ఇదే అనమాట. మన యొక్క చైతన్యాన్ని శుద్ధిపరుచుకునేంత వరకు మన చైతన్యం కలుషితం అయిపోయింది. చైతన్యం ఎక్కడి నుంచొస్తుందన్నాను? ఆత్మ నుంచొస్తుంది. ఆత్మ కలుషితం కాదు. కానీ మన చైతన్యం కలుషితం అయిపోయిందనమాట. ఎందుకు? ఈ బాహ్య ప్రపంచం వల్ల, ఈ భౌతిక గుణాల వల్ల ఆహ్, కలుషితం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం శుద్ధి చేసుకోవాలనమాట. ఆహ్, సో, ఈ రకంగా మనం ఆహ్, ఎందుకు అంటే మనకి భక్తులకి ఆహ్, స్వర్గలోకాలకి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? మళ్ళా ఇక్కడికే రావాలి. ఎలాగంటే ఇప్పుడు జైల్లోని ఆహ్, అందరు ప్రిజనర్స్ ఉంటారు. జైల్‌లో ప్రిజనర్స్ ఉంటారు. ఆహ్, ఈ ఈ ప్రిజనర్స్ అంటే శిక్ష అనుభవిస్తూ ఉంటారనమాట. నేరస్తులు. నేరస్తులు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఈ నేరస్తుల్లో రకరకాలుంటారనమాట. వాడు ఆహ్, ఒక సైకో టైపు ఆహ్, చాలా మందిని చంపేసాడనుకోండి. ఆహ్, వాడినేం చేస్తారు, ఒక చీకటి గదిలో పడేస్తారనమాట. చీకటి గదిలోనే పడీరు. వాడి కాళ్ళు, చేతులు గొలుసులతో కట్టేస్తారు. ఎందుకు? వాడు కదిలాడంటే మళ్ళీ ఎవరిని చంపేస్తాడో తెలీదు. జైల్‌లో కూడా. పోలీసులను కూడా చంపేస్తాడు. ఆళ్ళ మనస్తత్వం అలా ఉంటదనమాట. ఆ జైల్‌లోని స్టీల్ అంటే ఐరన్ డోర్స్‌తోని క్లోజ్ చేసి చిన్న గ్యాప్ ఇస్తారనమాట. ఆ చిన్న విండోలోంచే వాడికి కావాల్సిన తిండి పదార్థం అది పంపిస్తారు. అదే చిన్న గదిలోనే బాత్రూమ్ ఓపెన్. పడుకోవడం 6/6 ఎంతో ఇస్తారనమాట. అందులో ఆ కొట్టుగదిలో ఆడు పడుండాల్సిందే. సో, ఆడు జైల్‌లో ఉన్నాడు. వాడికన్నా కొంచెం బెటర్ ఎవడంటే, ఈ దొంగతనాలు కొంచెం పెద్ద పెద్ద దొంగతనాలు చేసినోడు వాడికి మరీ అలాగా చేతులకి, కాళ్ళకి సంకెళ్ళేసి చైన్స్ అయి కట్టేసి అలాగుంచరు. కాకపోతే వాడు రోజు కష్టపడాల్సుంటది. ఫ్రీగా తిరగగలుగుతాడు కొంచెం ఓపెన్‌గాన. కాపోతే రోజు ఈ రాళ్ళు కొట్టడము, ఆ కొండలెక్కి పని చేయడము, కష్టమైన పనులన్నీ చేయాల్సొస్తదనమాట. ఈడో రకమైనటువంటి నేరం చేసిన దాని ప్రకారంగా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మరి ఇంకొక నేరస్తుడుంటాడు. ఏదో చిల్లర దొంగతనం చేసి దొరికిపోయి జైలుకెళ్ళిపోయాడు. వాడికి వాడికేం కఠినంగా ఏమి పనివ్వరు. అలాగే కఠినంగా శిక్షించరు. వాడు టీవీ చూడగలడు. సాయంకాలం ఒక టైమ్ ఇస్తారు. 6-8 లేదా పొద్దున 10-12 కామన్ రూమ్ ఉంటది. అక్కడికెళ్ళి కూర్చొని అందరితో పాటు టీవీ చూడొచ్చు, మాటాడొచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు. ఇంకా లైబ్రరీకి కూడా ఎళ్లి చదువుకోవచ్చు. ఇలాగుంటాయన్నమాట. అయితే తక్కువ తెలివితేటలు ఒక మూర్ఖుడు ఎలాగ ఆలోచిస్తాడంటే, ఇప్పుడు ఈ చీకటి కొట్టుగదిలో ఉన్నాం కదా! బయటకొస్తే బావుంటది కదా! ఈ కష్టమైన పనిచ్చినా అని. లేదా ఆ స్థాయిలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఆడు చూడు ఆడెప్పుడు పడితే అప్పుడు టీవీ చూడగలుగుతున్నాడు, న్యూస్ పేపర్ చదవగలుగుతున్నాడు. అంతా కూడా ఫ్రీగా తిరగగలుగుతున్నాడు. ఆ పొజిషన్ మనకొస్తే బావుంటది కదా! అని అనుకుంటూ ఉంటాడు. కానీ అదంతా మూర్ఖత్వం అనమాట. జైలంటే జైలే కదా! అందులో మళ్ళీ బెటర్ పొజిషన్ ఏటి? మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాము. మనం ఏదో గుణంలో ఉన్నాం అనమాట. ఇప్పుడు సత్వగుణానికి చేరుకుంటే సరిపోద్దా? అలాగే మనిషి ఈ లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళాలని ఎలా అనుకుంటున్నాడో, అంటే వాడు ఇంకొక జైలుకెళ్తున్నాడు. ఆ జైల్‌లో వసతులెక్కువుంటాయి అంతే. అంతేకాని దీని నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఏది? జననం, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 నుంచి కూడా
జీవుడు తప్పించుకోలేడనమాట. సో, బెటర్ జైల్‌కెందుకెళ్ళాలి? స్వర్గానికెందుకెళ్ళాలి మనం? ఆ భగవంతుడు ఎక్కడున్నారో ఆ లోకానికి వెళ్ళాలనమాట. అప్పుడు మనకి ఈ యొక్క జన్మ, మృత్యు చక్రం నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. అంటే స్వర్గలోకానికెళ్ళడం అంటే ఎలా ఉంటదంటే, ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటారు చూడండి. ఫుట్‌బాల్ గట్టిగా తంతే గాలిలోకెళ్తదనమాట. గాల్లో ఎళ్ళిన తర్వాత మళ్ళా ఎక్కడ పడతది? మళ్ళీ కిందే పడతది. కింద పడితే ఊరుకుంటామా? కింద పడితే మళ్ళీ కాలుతోనే తంతాం. మళ్ళా కిక్. అంటే ఈ భూమిలోని ఉన్నంత వరకు మాయ మనల్ని తంతూ ఉంటది. ఏదో పైన ఒక్కొక్కసారి పైకలాగా ఎళ్ళిపోయామనుకోండి, ఆ స్వర్గలోకానికి అబ్బా! బావుందనుకుంటాం. కానీ పుణ్య ఫలితం ఎప్పుడైతే మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎంత పుణ్యాన్ని మనం సంపాయించుకున్నామో, దాని యొక్క ఫలితం కంప్లీట్ అయిపోయిందనుకోండి, మళ్ళా తిరిగి ఎక్కడ ఈ భూలోకంలోనే మళ్ళీ పడిపోతాం. ఇక్కడ పడ్డామంటే మళ్ళీ ఏమవుతది? మళ్ళా మాయ మనకి తంతూ ఉంటది కాలుతోని. కాబట్టి మనం ఒక ఫుట్‌బాల్‌లాగా కింద నుంచి మీదకి, మీద నుంచి మళ్ళీ కిందకి పడి, ఆ రకంగా సఫర్ అవ్వకూడదు. రిపీటెడ్‌గా తన్నించుకోకూడదు మనం. కదా! ఎందుకు? ఆ గాలిలో ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ కనిపిస్తది. మళ్ళా కింద పడిన తర్వాత అంటే మన సంతోషం రె 2 సార్లు తన్నించుకోవడం మధ్యలోని ఆహ్, ఇద్దరి మధ్యన కాళ్ళతో తంతూ ఉంటే, ఆ గ్యాప్ ఒస్తది చూడండి. ఆ పైకి ఎగురుతాం చూడండి. ఆ సమయమే మనకి స్వర్గంలా కనిపిస్తదనమాట. సో, ఈ రకంగా ఈ యొక్క భౌతిక విశ్వంలోని ఈ జీవుడు అలా తిరుగుతున్నాడనమాట. ఈ లోకం కాదని ఆ లోకం, గడికి ఆ లోకం కాదని నరకలోకము ఇలా తిరుగుతూ ఉంటారనమాట. దీన్ని ఇంకో రకంగా ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. ఇప్పుడు పోలీసోడు జైల్లోని 3 రకాలైనటువంటి నేరస్తులకి కొడుతున్నాడనమాట. ఎవడైతే తక్కువ తప్పులు చేశాడో ఎక్కువ తప్పులు చేశాడో వాడిని హ్మ్. ఐరన్ రాడ్‌తో కొడుతున్నాడనమాట. అంటే ఇనప రాడ్‌తోని వాడికి ఈపు మీద కొడుతున్నాడు. అలాగే ఆహ్, ఇంకా ఇంకొంచెం ఎక్కువ త ఇంకొంచెం తక్కువ తప్పులు చేసిన వాడికి ఇత్తడి రాడ్‌తోని కొడుతున్నాడనమాట. బ్రాస్ రాడ్‌తోని కొడుతున్నాడు. బ్రాంజ్ అనుకుందాం. హ్మ్. మరి ఏం పెద్దగా ఎక్కువ తప్పులు చేయలేదు, పర్వాలేదు అనుకున్న వాడికి బంగారపు రాడ్‌తో కొడుతున్నాడనమాట. ఇప్పుడు బంగారపు రాడ్‌తోని ఆహ్, ఎవడినైనా కొడుతుంటే వాడు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలా? నేనే గొప్పోడిని. చూడండి మీరు ఇనప రాడ్‌తో కొట్టించుకుంటున్నారు. మీరు ఇత్తడి రాడ్‌తో నేను చూడండి. నాకు బంగారం రాడ్‌తో కొడుతున్నారు. నేనెంత గొప్పవాడిని అని ప్రౌడ్‌గా ఫీల్ అవుతారా? దెబ్బ దెబ్బే కదా! అది ఇనప రాడ్ అయితే ఏటి, బంగారపు రాడ్ అయితే ఏటి దెబ్బ ఒకలాగే తగులుతది. దానికేమి మీరు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, లేదా తమోగుణంలో ఉన్నా ఎప్పుడో ఓసారి మనకు దెబ్బ తగులుతూనే ఉంటదనమాట. తక్కువ అవ్వచ్చు. హ్మ్. లేదా ఇనప రాడ్‌తో కాకుండా బంగారం రాడ్‌తోని మనకు దెబ్బలు తగలొచ్చనమాట గట్టిగాన. కాబట్టి మనం ఈ యొక్క ఎన్వైర్న్‌మెంట్‌ని ఈ యొక్క పరిస్థితి నుంచి మనం బయటపడాలనమాట. హ్మ్. సో, ఈ పర్యావరణం నుంచి మనం బయటపడాలనమాట. మనం పుణ్య కార్యక్రమాలంటే ఎవరికైనా దానాలు చేయడం, ధర్మం చేయడము, యజ్ఞాలు చేయడము, లేకపోతే సమాజానికి కావాల్సినటువంటి పనులు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల మనకొచ్చేది పుణ్యమే. పుణ్యంతో మనకి పనేముంది? మీకింతకుముందు చెప్పాను. మంచి పనులు చేస్తే పుణ్యము, తప్పుడు పనులు చేస్తే పాపము. మనకి పుణ్యమొద్దు, పాపమొద్దు. ఎందుకు? 2 మనల్ని బంధించేస్తది. మళ్ళీ వచ్చి పుట్టాలి. మళ్ళీ మనం నానా పాటలు పడాలి. ఈ 2 వద్దు. ఇవన్నీ చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. దీనంతటికంటే ముఖ్యమైనది భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోవడం, భగవంతుడి యొక్క పాదపద్మాలు చేరుకునే ప్రయత్నం చేయడం, భగవంతుడికి సంతృప్తి కలిగించినట్టుగా మనం బతకడం. ముందు అది నేర్చుకోవాలి. భక్తి సేవలు నేర్చుకొని, ఆ తర్వాత ఇవన్నీ చేశామనుకోండి, దానికి ఒక విలువుంటదనమాట. సో, ఇలాగా మనం మంచి, చెడ మధ్యలోని కొట్లాటలాడుకోకూడదు. ధర్మం, అధర్మం మధ్యలోని కొట్లాట ఆడుకోకూడదు. దీనికి ఉన్నత అతీతంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే శుద్ధ సత్వం అంటారనమాట. అంటే శుద్ధ సత్వం అంటే ఏంటి? శాస్త్రాల్లో ఉన్నట్టుగానే కాదు. భగవంతునికి సంతృప్తి కలిగించినట్టుగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు దాన్ని శుద్ధ సత్వం. అకర్మ గురించి కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. కర్మ, వికర్మ, అకర్మ అని.
సో, ఇదే అకర్మ అనమాట. అయితే మనం ఆ లోకానికి వెళ్తేనే సంతోషంగా ఉంటామా మరి? మనం భగవంతుడు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ఆధ్యాత్మిక లోకాల, ఆ వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సంతోషం లభిస్తుందా? కాదు. కాదు. ఈ మనం ఎక్కడున్నా, నరకలోకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా, భగవంతుడి దగ్గర ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. ఎలాగా? మన చైతన్యాన్ని బట్టి ఉంటదనమాట. దేనిపై దేనిపైన మన చైతన్యాన్ని దృష్టీకరిస్తున్నామో, ఆ విధంగా మనం సంతోషంగా ఉండాలా? లేదా? అని ఉంటదనమాట. భౌతికమైనటువంటి శక్తుల మీద, భౌతికమైనటువంటి విషయాల మీద మన చైతన్యాన్ని ఎక్కువ పెట్టామనుకోండి, మనకి కష్టం, నిష్ఠూరం, దురదృష్టమే కలుగుతదనమాట. అదే మన యొక్క చైతన్యం గురించి మీకు చాలా చెప్పాను. ఆత్మశాస్త్రంలోని కదా! ఆత్మ నుంచి వస్తది చైతన్యం. ఆ చైతన్యాన్ని మనం ఆధ్యాత్మిక జీవితం పైన, ఆధ్యాత్మిక విషయాల పైన, ఆధ్యాత్మిక వస్తువుల పైన, ఆధ్యాత్మిక బంధాలు పైన అంటే వైష్ణవులతోని, భక్తులతో పాటు మనం ఉండడం అన్నమాట. వాటి పైన మనం దృష్టిని కేంద్రీకరిస్తే, ఈ చైతన్యాన్ని దాని పైన పెడితే మనకి ఎప్పుడూ అదృష్టం కలుగుతది. ఇక్కడ కూడా ఎప్పుడు మనం సంతృప్తిగా, పూర్తి సంతృప్తితోని, సంతోషంతోని ఉండగలుగుతాం. లేకపోతే మళ్ళీ కర్మలో పడతాం. మళ్ళీ గ్రహాలు ఏ స్థానంలో ఉంటాయో దాన్ని బట్టి మనకి మంచి, చెడు జరుగుతూ ఉంటది. లేకపోతే మన ఆహ్, భవిష్యత్తు అంటే ఆస్ట్రాలజీ ఆ! ఇవన్నీ చూపించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మన శరీరం ఆధ్యాత్మిక శక్తితో కూడుకొనున్నది. కానీ, ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అంటే ఆత్మ మాత్రం ఆధ్యాత్మిక శక్తితో కలిగి ఉన్నదనమాట. క అది శాశ్వతమైనది కూడా. ఈ విషయం మనం చెప్పుకున్నాం. అదెప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితాన్నే కోరుకుంటది. ఎప్పుడూ కూడా భగవంతుడిని సేవించుకోవడం కోసమనే ఆహ్, ఉంటదనమాట. సో, ఈ భౌతిక శరీరాన్ని కాదు మనం ఎక్కువగా మన చైతన్యాన్ని ఉపయోగించాల్సింది. ఆధ్యాత్మిక శరీరం అంటే ఆత్మ పైన లగ్నం పెట్టాలనమాట. ఎప్పుడైతే అది మనం మొదలు పెడతామో, ఎప్పుడు జరుగుతదో ఆహా! ఈ యొక్క గుణాలు మనల్ని ఆడించడం ఆపేస్తదనమాట. చెప్పాను కదా! ఈ 3 గుణాలు 3 తాళ్ళలాంటివనమాట. మనల్ని కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నది. ఇప్పుడు ఆ తాడులన్నీ కూడా కట్ అయిపోతాయి. ఆ బంధాలన్నీ కూడా కట్ అయిపోతాయనమాట. ఆహ్, కట్ అయిపోతే ఏమవుతది? మనం ఫ్రీ అయిపోయాం. ఇంక మనం జైల్‌లో లేమనమాట. మనకి ఆహ్, పూర్తి ఫ్రీడమ్ వచ్చేసింది. స్వతంత్రం వచ్చేసింది. కానీ వచ్చిన స్వతంత్రంతో ఏం చేయాలి? ఊరికే ఖాళీగా ఉంటే సంతోషం, ఊరికే ఖాళీగా ఉంటే సంతృప్తి కలగదు. ఏదోటి చెయ్యాలి ఆ స్వతంత్రంతోని. ఏం చెయ్యాలి? భగవంతుని సేవ చెయ్యాలనమాట. ఎక్కడైనా మనం ఎక్కడున్నా చెప్పాను కదా! ఎప్పుడు కూడా మనం ఆయన సేవకులమే. మనం జీవులం. ఆ! కాబట్టి ఈ రకంగా మనం ఈ లోకంలో ఉన్నా కూడా నారదముని చూడండి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారనమాట. ఆయన అన్ని లోకాలకి వెళ్తూ ఉంటారు. స్వర్గలోకానికెళ్తారు, కృష్ణుడి గురించి చెప్తారు. కృష్ణలోకానికెళ్తారు, అక్కడ కూడా కృష్ణుడి గురించి చెప్తారు. మరి బ్రహ్మలోకానికెళ్తారు, కృష్ణుడి గురించి చెప్తారు. బ్రహ్మకొకసారి కోపమొచ్చి నారదముని మీద శపించి, "నువ్వు నరకలోకంలోనే పడి చావు" అని శపించారు. నరకలోకానికి ఎళ్తున్నానని సంతోషపడిపోయారాయన చూడండి. అంటే ఆయన చైతన్యం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఆయన చైతన్యం ఏంటి? ఓహో! కృష్ణుడి గురించి వృందావనంలో తెలుసు. కృష్ణుడి గురించి వైకుంఠ లోకంలో తెలుసు. బ్రహ్మలోకంలో తెలుసు. భూలోకంలో కూడా ఎంతో కొంత తెలుసు. నరకలోకంలో ఎవడికి తెలీదు కదా! అంటే అక్కడ కృష్ణుడి గురించి చాలా బాగా చెప్పొచ్చు. కృష్ణుడి గురించి ప్రతి ఒక్కడికి చెప్పొచ్చు. ఎవడికి అంతా మూర్ఖులే కదా! ఉంటారక్కడ. మరి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా కృష్ణుడిని పూజించుకొని నరకలోకం నుంచి సులువుగా బయట పడిపోవచ్చు. ఆహ్, చాలా అంటే ఇంతకన్నా మంచి సేవ భగవంతునికి నేను ఎలాగ అర్పించగలుగుతాను? నా జన్మ ధన్యమైపోయిందని ఆళ్ళ తండ్రికి, బ్రహ్మకి దండం బెట్టుకొని, ఆశీర్వాదం కింద తీసుకొని, ఆయన ఆ నరకలోకానికి చాలా సంతోషంగా వెళ్ళిపోయారనమాట. సో, ఈ రకంగా మనం ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మనం వైకుంఠంలోనే ఉంటే సంతోషంగా ఉండనక్కర్లేదు. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మన చైతన్యం వైకుంఠ చైతన్యానిగా మార్చుకోగలిగితే,
మనం ఇక్కడ కూడా సంతోషంగా, సంతృప్తిగా ఉండొచ్చనమాట. అంటే ఇద్దరు మనుషులు ఒకలాగే కనిపించొచ్చు మీకు. కానీ అంతరాత్మలోని సంతోషంగా ఉంటారనమాట. పూర్తి సంతృప్తితోనే ఉంటారనమాట. పూర్తి ఆనందంతోనుంటారనమాట. ఎలాగా? ఒకరు భోగాన్ని తింటారు. అంటే ఆడికి నచ్చింది వంట చేసుకోనో వాడి ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవడానికి తింటాడు. తినడం కానీ అందరికి ఒకలాగే కనిపించొచ్చు. కాదు. భక్తుడు మాత్రం ముందు భగవంతునికి నైవేద్యాన్ని పెట్టి అది ప్రసాదం కింద స్వీకరించుకుంటారు. ఎందుకు? దాని ద్వారా రావాల్సినటువంటి ఫలితము అంటే పాప ఫలితం మనకి రాదు. అంటే ఇంతకుముందు చెప్పాం గదా! మరి నాన్ వెజ్, వెజ్ ఇక్కడ నాన్ వెజిటేరియను, వెజిటేరియన్ కాదు. ప్రసాదము, నాన్ ప్రసాదం. ప్రసాదం అయినది, ప్రసాదం కానిది. అంటే భోగా ఏది, ప్రసాదం ఏది. ప్రసాదం తింటే హ్మ్. మనకి పాప ఫలితం ఉండదు. అదే భోగా తింటే అంటే మన ఇంద్రియాలు సంతృప్తి పరచుకోవడం కోసం తింటే మనకి అనారోగ్యము, దానిచే వచ్చినటువంటి పాపకర్మలు కూడా మనకి అంతే. ఎందుకు? మంచినీళ్ళు తాగుతాం. ఏం మంచినీటిలో ఒక చుక్కలోని కొన్ని కోట్లాది మైక్రోబ్స్ ఉంటాయి. అంటే జీవరాశులున్నాయి కదా! అందులో కూడా. మరి ఆటిలిని మీరు చంపేయట్లేదా మంచినీళ్ళు తాగి రోజును? మరి అలాగే చ మొక్కల్ని కట్ చేస్తాము. ఆహ్, ఇప్పుడు తోటకూర లేకపోతే కొత్తిమీర రోజు కట్ చేసుకొని ఉంటాం. మరి ఆటిలిని చంపేయట్లేదా? మరి దానికి జీవనం ఉండదా? తప్పవుదా మరది? కాబట్టి ఇక్కడ క్వెషను మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని కాదు. ఇక్కడ క్వెషను మీరు ప్రసాదం మర్యాదతో, శ్రద్ధతో తర్వాత భగవంతుని మీద ప్రేమతోని దాన్ని స్వీకరిస్తున్నారా? ఆ! లేకపోతే నచ్చిన పదార్థాన్ని అటాక్ చేస్తున్నారు. అంతే కదా! మనం ఏదైనా పదార్థం నచ్చిందనుకోండి, దాన్ని తినము. అటాక్ చేస్తాం. ఎక్కువ ఏయించేసుకొని ఆహ్, ఇష్టం వచ్చినట్టుగా తిని, మళ్ళీ మరుసటి రోజు ఏమవుతదో మనకు తెలుసు. ఆ రోజు ఏమవుతదో కూడా మనకు ఊపిరి కూడా సరిగ్గా అందదనమాట. ఏదో ఇంకెప్పుడు మనకి దొరకదు అన్నట్టుగా తినేస్తూ ఉంటాం. అదే ప్రసాదం అనుకోండి లిమిటెడ్‌గా భగవంతుని యొక్క దయ ఈ రూపంలో మనకొచ్చిందని అంత మాత్రం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుపడిపోద్ది. శారీరక ఆరోగ్యం బాగుపడిపోద్ది. ఆత్మకి పూర్తి ఆనందం కూడా కలుగుతది. సో, బయట వాడికి ఇద్దరు భోంచేస్తున్నట్టు కనిపిస్తది. కానీ ఒకడు ప్రసాదం తీసుకుంటున్నాడు. ఒకడు భోగాన్ని అనుభవిస్తున్నాడు. ఇంకొకడు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడనమాట. అలాగే ఇప్పుడు రాజున్నాడనుకోండి. రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చున్న ప్రతి ఒక్కడు రాజయిపోతాడా? లేదా ఆ లక్షణాలు, గుణాలు బట్టి రాజని చెప్పొచ్చా? అదే సింహాసనం మీద ఒక పురుగు కూడా కూర్చొనుంటది. హ్మ్. ఆ పురుగు ఆ సింహాసనం మీద కూర్చుంటది. ఇప్పుడు నేనే రాజుని ఇక్కడ కూర్చొనున్నాను కాబట్టి అనుకుంటే? అలాగే గురువు స్థానంలో కూర్చొని ఆ స్థానంలో కూర్చుంటే గురువయిపోరండి. గురువుకి కావాల్సినటువంటి లక్షణాలుండాలి. అలాగే పిల్లలు పుడితే మన పిల్లలకి మనం తల్లిదండ్రులయిపోము. ఒక తల్లి ఏం చేయాలి? ఒక తండ్రి ఏం చేయాలి? వాళ్ళకి మంచి ఆహ్, అలవాట్లని ఒక మంచి డిసిప్లిన్‌ని అలాగే 6 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఈ భగవద్గీతని వాడి యొక్క జీవితాన్ని ఎలా గడపాలో చెప్పినవాడు మాత్రమే తల్లిదండ్రులవుతారు. అలాగే పిల్లలు తల్లిదండ్రులకి భగవంతుని సేవించుకునే చేసేటప్పుడు వాళ్ళకి కూడా అసిస్ట్ చేస్తూ ఉంటే, సహకరిస్తూ ఉంటే వాళ్ళు నిజమైన పిల్లలవుతారనమాట. ఆహ్, భగవంతుడి గురించి చెప్పాలి. భగవద్గీతలో ఏం చెప్పారో, ఆహ్, శాస్త్రాల్లో ఏం చెప్తున్నారో, ఆచార్యులు ఏం చెప్తున్నారో, ఇవన్నీ చిన్నప్పటి నుంచే మన పిల్లలకి నేర్పించినట్టయితే, వాళ్ళ యొక్క జీవితం చాలా సునాయాసంగా గడిచిపోద్దనమాట. నిర్ణయాలేం తీసుకున్నా రేపొద్దున్న అవి వాటిని ఇబ్బంది పెట్టవు. ఆ ఫలితాలు ఇబ్బంది పెట్టవనమాట. సో, ఈ రకంగా ఆహ్, మనం మార్చుకుంటూ ఉండాలి మన జీవితాన్ని. సో, కృష్ణుడిని మరి ఎవరు ఈ గుణాల నుంచి బయట పెట్టగలిగేది? ఈ 3 గుణాలకి అతీతంగా మన స్థాయిని పెంచగలిగేది ఎవరు? కృష్ణుడే మళ్ళీని. ఎందుకు? ఆయనకి ఈ సంకెళ్ళు లేవు. ఈ గుణాల చేత బంధింపబడినటువంటి వాడు కాదు కృష్ణ. అలాగైనట్టయితే ఆయన భగవంతుడెందుకవుతారు? భగవంతుడు నిర్గుణ అంటారు. నిర్గుణ అంటే కొంతమంది మూర్ఖులు గుణాలు లేనటువంటి వాడు అని అనుకుంటారనమాట. నిర్గుణ అంటే అది కాదు. ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నవాడు, ఈ 3 గుణాల్ని కంట్రోల్ చేసేవాడు అని నిర్గుణం అంటే దాని యొక్క అర్థం.
అంటే భగవంతుడు ఒక లక్షణం ఏంటి? నిర్గుణ. ఈ 3 గుణాలకి అతీతంగా ఉండేవాడు అని అర్థం అన్నమాట. మరి ఆయనే మనల్ని ఈ 3 గుణాల నుంచి విడుదల చెయ్యాలి. ఈ సంకెళ్ళ నుంచి విడుదల చెయ్యాలి. ఈ భౌతిక జీవితం నుంచి మనల్ని విడుదల చెయ్యాలన్నమాట. భగవంతుడికి ఆయన నామం అనంతమైన నామాలున్నాయనమాట. ఒక్కొక్క లీలను బట్టి ఒక్కొక్క నామం. మనకు తెలిసినవి కొన్ని నామాలు ఈ శాస్త్రాల్లోని అక్కడ చదువుకోవడం. కానీ లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని జీవితాలయిపోతున్నా లెక్కెడుతూనే ఉంటాం అనమాట. మరి ఆయన లీలలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఏదో హిస్టరీలాగా ఈ టైం నుంచి ఈ టైం కాదు. నిత్యం శాశ్వతంగా అలా జరుగుతూనే ఉంటాం. అవన్నీ ఎలా నోట్ చేయడం అవుతది మనకి. ఏవో కొన్ని రికార్డ్ చేశారు మన ఆచార్యులు. మనం తెలుసుకోవడం కోసమని. భగవంతుని యొక్క చుట్టూ ఉన్నటువంటి అనుచరులు, భక్తులు ఆహ్, అందరూ కూడా ఆ ఆధ్యాత్మిక లోకంలోని ఉంటారనమాట. వీటికొక అంతు లేదనమాట. సో, ఈ రకంగా మరలాగైతే మీకొక డౌట్ రావచ్చు. మరలాగైతే పురాణాల్లోని ఇది చేయమని అంటున్నారు కదా! అది చేయమని అంటున్నారు కదా! అది కరెక్టా? ఇది కరెక్టా? అంటే ఇప్పుడు చెప్తాను ఆ విషయం. ఇంతకుముందు సునీత గారు అడిగారు ఈ యొక్క ప్రశ్నని. ఆహ్, ఆ విషయమై చెప్తాను. మనకి జీవుడికి 18 పురాణాలిచ్చారు ముఖ్యంగా. 18 పురాణాలు. 6 పురాణాలు ఆహ్, తమో గుణంలో ఉన్నవారి కోసం ఇచ్చారు. వాళ్ళని శివుడిని, దుర్గాని పూజించమని చెప్పారు. రికమెండ్ చేశారు ఆ పురాణాల్లో. ఎందుకంటే వాళ్ళ యొక్క తెలివితేటలు బట్టి, వాళ్ళ యొక్క సైకాలజీ అంటే మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారో అక్కడి నుంచి ఇంకా పైకి రావడం కోసమని ఈ పురాణాలు. ఇందులో ఏముంటాయి ఈ పురాణాల్లో? ఇదిగో ఈ రకమైనటువంటి పూజ చేస్తే మీకు ఈ కష్టాల నుంచి పైకొస్తారు. లేదా ఈ రకమైనటువంటి పూజలు చేస్తే మీకు కొంచెం పైకొస్తారు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కానీ వీళ్ళు కొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు. అంటే నాలికని శూలాలేసి గుచ్చుకోవడం, కొరడాతోని వీపుని కొట్టుకోవడము, ఈ నిప్పుల మీద నడవటము, భగవంతుడికి ఇవిష్టం లేదు. ముఖ్యంగా దుర్గాదేవి కోసం చేస్తారు. దుర్గాదేవికి అస్సలిష్టం ఉండదు. ఈ బలి చేస్తూ ఉంటారు. పశువుల్ని బలి చేయడము, ఆహ్, మరి కన్యలను కూడా బలి చేసేస్తూ ఉంటారు ఇప్పుడు. ఆహ్, ఆ తర్వాత మేకల్ని ఇవన్నీని. ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళనుకున్న కోరిక తీరితే ఆహ్, ఇంకొంచెం నమ్మకం పెరుగుతుంది భగవంతుడి మీద. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటి? అని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి భక్తిలో పెరుగుతూ ఉంటారనమాట. కాబట్టి 6 పురాణాలు తమో గుణం వాళ్ళు పాటించగలిగినవనమాట. అంటే అందరూ అన్నీ పాటించగలగలేరు కదా! ఇప్పుడు బాగా తమోగుణంలో ఉన్నవాడిని బాగా మందుకు అలవాటైపోయి, డ్రగ్స్‌కి అలవాటైపోయి, మాంసాహారానికి అలవాటైపోయి, అన్ని చెడు పనులకు అలవాటైనోడిని ఇప్పుడు నువ్వు తపస్సు చెయ్యు, ఇప్పుడు నాతో పాటు కూర్చొని ధ్యానం చెయ్యి అన్నామనుకోండి, హ్మ్. వాడికేమో కానీ మనకి మెంటల్ తెప్పించేస్తాడు కదా! కాబట్టి వాళ్ళకి ఏ రకంగా సూటబుల్‌గా ఉంటాదో వాళ్ళకి కూడా చూడండి భగవంతుని దయ ఇది. వాళ్ళు కూడా ఏ స్థానంలో ఉన్నారో, తక్కువ స్థానంలో ఉన్నా, తక్కువ స్థాయిలో ఉన్నా అక్కడి నుంచి ఎలాగా వాళ్ళు పెరగగలుగుతారు నెక్స్ట్ లెవెల్‌కి అని ఉద్దేశించి వాళ్ళకి ఈ యొక్క 6 పురాణాలు ఇవ్వడం జరిగింది. ఆ పురోగతి చెందడం అనేది ముఖ్యం అన్నమాట ఇక్కడ భగవంతుడికి. మరి ఇంకొక 6 పురాణాలు రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, సూర్య ఇలాంటి దేవతలందరికీ కూడా ఏ రకంగా పూజించుకుంటే వాళ్ళకి అనుకున్నవి కోరికలు తీరుతాయి. అంటే హ్మ్. బాగా ధనవంతుడవ్వడమా, బాగా జ్ఞానవంతుడు అవ్వడమా, ఆహ్, ఏదో ఒక మంచి పెద్ద పొజిషన్ రావటానికో ఏవైతే చేస్తే వాళ్ళు ఆ స్థాయికి చేరుకుంటారో ఆ రకంగా ఈ రజగుణం ఉన్న వాళ్ళకి బ్రహ్మని లేకపోతే మిగతా దేవతల్ని పూజించమని చెప్పారనమాట. మరి అలాగే సత్వగుణంలో ఉన్నవారికి 6 పురాణాలనమాట. ఈ 6 పురాణాలు కూడా విష్ణువుని పూజించమని చెప్తున్నాయనమాట. ఈ రకంగా. ఆహ్, మంచి చేయడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, యజ్ఞాలు చేయడము, ఆహ్, ద ద దానాలు చేయటము, ఇవన్నీ కూడా ఈ విష్ణు పురాణంలో ఉంటాయన్నమాట. మరి మహాపురాణం అనేది ఒకటుందండి. తెలుసుకుంటారా? మహాపురాణం. మహాపురాణం ఏది?
ఈ 18 పురాణాలు కాదు. మహాపురాణం అంటే శ్రీమద్ భాగవతం అనమాట. శ్రీమద్ భాగవతం పరమహంసులకనమాట. అంటే ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నవాడు, ఉండాలని అనుకున్నవాడికి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇవ్వడం జరిగింది. మనం ఈ 18 పురాణాలు చదివి అర్థం చేసుకుందాం అని అనుకోకండి. మనకంత సమయం లేదు. మీలలో ఇంకా తక్కువ సమయం ఉంది. ఒక జీవితకాలం సరిపోదిప్పుడు. ఎందుకంటే మన లైఫ్ టైమ్ తగ్గిపోయింది కదా! మనం ఎంత మహా అయితే 50, 60 సంవత్సరాలు ఉంటాము. ఆహ్, 40 సంవత్సరాలు యాక్టివ్‌గా ఉంటే గొప్ప ఇప్పుడు రోజుల్లోని. మరి 50 వచ్చిన తర్వాత ఉన్నామా? ఉండాలా? లేదా? అని మనకనిపిస్తూ ఉంటదింక. అలా కూడా అనిపిస్తది. మరి 60 దాటిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదాంరా బాబు! ఇంకేమున్నాయి మనకు బాధ్యతలు అన్నీ అయిపోయి, మనకేం లేవు. ఎళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారనమాట. ఆహ్, అయితే శ్రీమద్ భాగవతము ఆహ్, ఒక్కటి చదవగలిగితే అంటే భగవద్గీత ముందు సరిగా అర్థం చేసుకోవాలి. భగవద్గీత చివరాఖరిన భగవంతుని యొక్క శరణాగతి ఎలా తీసుకోవాలో చెప్తారు. ఆయన యొక్క శరణాగతి తీసుకున్న తర్వాత మనకి ఈ శ్రీమద్ భాగవతం అంటే భగవంతుని యొక్క లీలల్లోకి ప్రవేశం మనకి కల్పిస్తారనమాట. ఆహ్, ఆ భాగవతంలోని అంటే భగవద్గీత భగవంతుడు చెప్పినది. భాగవతం భగవంతుడు గురించి చెప్పుకునేది. రెండిటికి తేడా అనమాట. అర్థమైంది కదా మీకు? అంటే భగవంతుడికి, భక్తులకి మధ్యన జరిగినటువంటి లీలలన్నీ కూడా భాగవతంలో ఉంటాయనమాట. కాబట్టి మనం ఈ పురాణాలన్నీ వద్దు, వదిలిపెట్టేయండి. విష్ణు పురాణం, తర్వాత గరుడ పురాణం సమయం లేదు. మామూలువే మనకు అర్థం అవ్వట్లేదు. ఇంక పురాణాలేటి అర్థమవుతాయి. కాబట్టి భగవద్గీతని సరిగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత భాగవతాన్ని చదువుకోండి. ఇప్పుడు తెలుగులోని అన్ని లాంగ్వేజెస్‌లోని ఉన్నాయి. ప్రభుపాద వారు రాసినటువంటి భాగవతాన్ని చదవండి. శ్రీల ప్రభుపాద వారు రాసినటువంటి భగవద్గీత మీరు ఇప్పుడు ఆల్రెడీ తీసుకొని చదువుతున్నారు కదా! భాగవతాన్ని కూడా ఆయన రాయటం జరిగింది. సో, ఈ రకంగా భాగవతాన్ని చదువుతూ, భగవద్గీతాని ఆచరిస్తూ, భగవంతుడిని సేవించుకుంటూ ఉన్న దాంట్లోని గొప్ప గొప్ప పూజలు, పునస్కారాలు ఎక్కువేం చేసి అక్కర్లేదు. కొద్దిగా మరి అందులో కూడా మితిమీరిపోకూడదు. మనం గృహస్థలం కాబట్టి మన ఉద్యోగానికెళ్ళాలి. ఏదో పనుంటది, బాధ్యతలుంటాయి కాబట్టి 10, పావుగంటలోని పూజ అయిపోవాలి. 10 నిమిషాల్లోని పావుగంట లోపటే అయిపోవాలనమాట. అంతేకాని గంటలు గంటలు అక్కడ కూర్చొని చేయడానికి కాదు. మిగతా సమయం మన పనులన్నీ చూసుకోవాలి. ఆహ్, తర్వాత భగవద్గీత, భాగవతం చదవడానికి మనం సమయాన్నివ్వాలి. ఎందుకంటే ముందు మనకి జ్ఞానం కావాలి కదా! భగవద్జ్ఞానం కావాలి. ఆ తర్వాత మిగతా విషయాలనమాట. సో, ఈ రకంగా ఆహ్, మరి ఎవరు మనల్ని విముక్తి కలిగించగలుగుతారు? బ్రహ్మ వల్ల సాధ్యం కాదు. శివుని వల్ల సాధ్యం కాదు. కేవలం కృష్ణుడి వల్ల మాత్రమే సాధ్యం. శివుడు తమోగుణంలో అంటే ఆయన తమోగుణంలో ఉండరండి. తమోగుణంలో ఉన్నవారిని ఆ స్థాయి నుంచి ఇంకా ఆహ్, పురోగతి చెందడం కోసమని ఆయన సపోర్ట్ చేస్తారనమాట. అంటే ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక సపోర్ట్ ఇవ్వడానికే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదే భగవంతుడు శివుని రూపంలోని అవతారంలోని అంటే తమోగుణం అంటే ఇంకోటి రుద్రుడు. రుద్రుడు అంటే అంతా ధ్వంసం చేసేస్తారు. ప్రళయం ఎవరు సృష్టిస్తారు? శివుడే సృష్టిస్తారనమాట. ఆ సమయం అయిపోయింది కాబట్టి కాలపురుషుడిలాగొచ్చి దాన్ని మొత్తం ఆహ్, క్లో మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోద్దనమాట. ఈ విశ్వాలు, ఈ గ్రహాలు అవన్నీ కూడా అనమాట. అలాగే బ్రహ్మ అంటే ఉత్సాహం కల్పించి రజోగుణం అనమాట. ఏదో ఒక గొప్ప స్థాయికి, ఏదో ఒకటి కనిపెట్టాలి. ఏదో ఒకటి క్రియేట్ చెయ్యాలి. ఇవన్నీ కూడా శివ. కానీ వీళ్ళిద్దరూ కూడా ఆహ్, మోక్షాన్ని ఇవ్వలేరనమాట. కేవలం కృష్ణుడు మాత్రమే ఇవ్వగలుగుతారు. శ్వేతశ్వతర ఉపనిషత్తులోని ఈ మూడవ మూడవ అధ్యాయం 8వ శ్లోకంలోని చెప్తున్నారనమాట. ఇది కేవలం కృష్ణుడికి మాత్రమే సాధ్యము. అంతేకాదు శివుడు కూడా భాగవతంలోని ఆహ్, 11వ స్కందంలో 8వ అధ్యాయంలో 41 శ్లోకంలోని ఏం చెప్తున్నారంటే ఆహ్, ఈ ఈ యొక్క దేవతలు కూడా మృత్యువు అనేదున్నది దేవతలకు కూడా. అంటే అదొక పొజిషన్ లాంటిది. ఇంతకుముందు చెప్పాను కదా! ఇంద్ర అంటే ఇంద్రదేవుడు శాశ్వతంగా ఉండడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు ఆహ్, అలాగే ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌కి ఒకడుంటాడు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి ఒకడుంటాడు. వాటర్ డిపార్ట్‌మెంట్‌కి ఒకడు హెడ్ ఉంటాడు. అలాగే వరుణ దేవుడు, అగ్నిదేవుడు, వాయు, ఇంద్ర
అంటే వర్షాలను కురిపిస్తూ ఉంటారు. వరుణ దేవుడు, ఇంద్రుడు. ఈ రకంగా వీళ్ళకి కూడా ఈ యొక్క జ మృ జన్మ మృత్యువు నుంచి తప్పించుకోలేరు వీళ్ళు కూడా. కాబట్టి వాళ్ళ ఆశ్రయం మనం తీసుకోనవసరం లేదు. ఎవరు మనల్ని ఈ చక్రం నుంచి విముక్తి కలిగిస్తారో వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోవాలని స్వయంగా శివుడు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, "ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ ఏవన సంశయః." మీకెటువంటి ఆహ్, ని నిస్సందేహం అక్కర్లేదు. నేను చెప్తున్నాను. విష్ణువు మాత్రమే మీ అందరికీ కూడా మోక్షాన్ని కల్పించగలుగుతారు. ఇంక వేరే వాళ్ళెవ్వరి వల్ల సాధ్యం కాదని స్వయాన శివుడు చెప్తున్నారనమాట. ఈ రకంగా కాబట్టి శుద్ధ సత్వంలోకి రావాలంటే ఏం చెయ్యాలి? సత్వగుణం గురించి మనం మాట్లాడుకున్నాము. శుద్ధ సత్వంలో ఉండేటటువంటి వాడు ఏ రకంగా ఉంటాడో అని కొన్ని సూచనలు మీకు జెప్తాను. శుద్ధ సత్వంలో ఉండడం అంటే ముందు సత్వగుణంలోకి వచ్చి అక్కడి నుంచి వాడి యొక్క ప్రవర్తనని, వాడి యొక్క క్యారెక్టర్ మార్చుకుంటూ ఉంటాడనమాట. మంచి మంచి ధోరణిలోని. రెండవది ఏం చేస్తాడంటే పాప ఫలితం కలగకుండా పాపపు పనులు చేయడనమాట. సింపుల్. అంటే ఇక్కడ నేను చెప్తుంది ముందు మనిషిగా మారటం. మనిషికున్నటువంటి లక్షణాలు ముందు అలవాటు చేసుకోవాలి. రెండవదేంటంటే మనిషి చేయాల్సినటు పనులు చేస్తూ పాపం పనులు చేయకూడదు. ఏంటంటే మాంసాహారాన్ని తినవద్దన్నారు. ఎందుకు? మీకు నచ్చితే తినండి. ఎవరికీ బలవంతం లేదు. కానీ ధ్యానం చేసేటప్పుడు అది మనకి సంకటనగా మారుతదనమాట. ధ్యానం మనం చెయ్యలేకపోతాం. కాన్సంట్రేషన్ అనేది మనం పెంచుకోలేకపోతాం అనమాట. ఆ యొక్క ఆహారం వల్ల. రెండవది గ్యాంబ్లింగ్. అంటే పేకాట ఆడడము, లేకపోతే క్యాసినోకెళ్ళి బెట్టింగ్ చేయడము, క్రికెట్‌లో బెట్టింగ్ చేయడము, స్టాక్ మార్కెట్ అది కూడా పేకాటతో సమానమే స్టాక్ మార్కెట్ కూడా. మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటది. అలాగా పైకెళ్ళిపోతుంటే సంతోషం తట్టుకోలేక పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. మరి ఆడు స్టాక్ మార్కెట్‌లో ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోతూ, పడిపోతూ ఉంటే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాడనమాట. లేకపోతే గుండెపోటు వచ్చేస్తూ ఉంటది. పెట్టిన డబ్బులన్నీ పోయని. కాబట్టి అంటే ఏ మనిషికైనా వాడు ఎంత కష్టపడతాడో అంత మాత్రమే అనుభవించగలిగే శక్తి ఆహ్, ఆహ్, భగవంతుడు కల్పిస్తాడు. అది ఫిక్స్‌డ్ అనమాట. మీ బ్యాంక్ అకౌంట్‌లోని 10,00,00,000 ఉన్నాయని సంబరపడిపోకండి. మీరు 2 కన్నా ఎక్కువ చపాతీలు తినలేరు కదా! 2 రొట్టెల కన్నా మీరెక్కువ తినగలరా? తినలేరు. రూ. 1,00,00,000 ఉన్నోడు 100 రొట్టెలు ఏం తినలేడు కదా! కాబట్టి అంతేకాదు. అంత కష్టపడి సంపాదించుకొని ముసలైపోయిన తర్వాత ఈ శరీరం దాన్ని ఏవి కూడా ఆస్వాదించలేవు కదా! ఎంజాయ్ చేయలేవు ఏవి కూడా. ఎందుకంటే ఎంజాయ్ చేయగలిగే కెపాసిటీ తగ్గిపోద్ది. హ్మ్. ఇప్పుడు చూడండి మనం 20 సంవత్సరాల కింద ఇష్టం వచ్చినట్టు పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, 5 సార్లు తిన్నా కూడా అరిగిపోయేది. 6 సార్లు తిన్నా కూడా అరిగిపోయేది. ఎప్పుడు ఏమిస్తే అది ఆడించేయగలం. ఇప్పుడు ఇప్పుడు ప్రయత్నం చేయండి. 3 పూటలకి ఎక్కువ ఒక పూట ఎక్స్‌ట్రా తిన్నారనుకోండి అంతే. అనారోగ్యమే అన్నమాట. అది ఏది పడితే అది తినలేరు. ఇప్పుడు ప్రతిది ఇది ఎక్కువొద్దమ్మా, నాకు షుగర్ ఉందమ్మా, అయ్యో! నాకు ఈ కారం ఎక్కువేసేసావమ్మా, నాకు బీపీ వచ్చేస్తది. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అంటే అన్నీ ఉన్నా కూడా ఆస్వాదించలేరు. కాబట్టి ఎవరు ఎంతవరకు వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళ అర్హతను బట్టి అంత మాత్రమే ఇస్తారు. మిగతావి బ్యాంకుల్లో మూలుగుతాయి. మిగతా స్థలాలు అవన్నీ కూడా ఎక్కడెక్కడో పడుంటాయి. తరాల వారు అనుభవిస్తారో లేదో తెలీదు. ఎవడో దోచుకుంటాడో లేదో తెలీదు. ఎవడైనా కూడా ఆక్రమించుకోవచ్చు. ఇవన్నీ ఇలా జరుగుతాయి. అయితే అవన్నీ మీరు సంపాదించుకోవద్దని చెప్పట్లేదు. వాటికన్నా ముందు భగవంతుని యొక్క ఆశ్రయాన్ని సంపాదించుకోమంటున్నాను. అంతే. మీకు ఆ కెపాసిటీ ఉంటే మనం తప్పేం లేదు. మనం కానీ ఆ సంపాదించుకున్నది మన ఇంద్రియాల తృప్తి కోసం మేరకు మాత్రమే సంపాదించుకోకూడదు. దాన్ని భగవద్భక్తి కోసం భగవంతుని యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడం కోసము, భగవంతుని యొక్క ప్రసాదాన్ని పంచడం కోసము, ఆ ధనాన్ని కొంతవరకు మనం ఉపయోగించినట్టయితే, ఇదిగో ఈ సత్వగుణంలో ఉంటాము. ఆ తర్వాత శుద్ధ సత్వంలోకి వస్తాం. ఇంకేంటి ఈ 2, ఈ 2 దాటి ఒక మనిషిలాగా ఇంకోటేంటి ఇంటాక్సికేషన్. అంటే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, ఈ గుట్కాలు, ఈ వక్కలు ఇవేవి కూడా తినకూడదనమాట. ఎందుకంటే మన ఈ శరీరమే వెహికల్.
ఈ వెహికల్‌ని ఉపయోగించుకొని, ఈ యొక్క యంత్రాన్ని ఉపయోగించుకొని భగవంతుని దగ్గరికి చేరుకోగలుగుతాం అనమాట. ధ్యానం ఎలా చేయగలుగుతాం? ఈ యొక్క శరీరం ఉండాలి. ఆ! మరి ఇవన్నీ ఇస్తే ఏమవుతది? మన ఇంద్రియాలు వాటి శక్తిని కోల్పోతాయి. బానిసలయిపోతాయనమాట. మీరు చెప్పినట్టుగా ఇంక వినం. ఆ ఇంద్రియాలు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాల్సొస్తదనమాట. ఆహ్, మీరు ముందు మందుని సేవిస్తారు. తర్వాత మందు మనల్ని సేవిస్తదనమాట. అంటే మనల్ని కన్జ్యూమ్ మనల్ని తినేస్తూ ఉంటదనమాట. కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఆ తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదనమాట. అంటే కేవలం భార్య, భర్త అని ఎప్పుడనొచ్చు పెళ్లయిన తర్వాత. పెళ్లయిన తర్వాత మాత్రమే భార్యాభర్తలు అలాగని చెప్పి విచ్చలవిడితనం కాదు. పిల్లలు పుట్టడం కోసం, ఈ సమాజంలో మంచి పిల్లల్ని ఆహ్, బాగా వాళ్ళని వాల్యూస్ అవిచ్చి తీసుకురావడం కోసం. అంతేకాని ఇంద్రియాల సంతృప్తికి మాత్రం కాదది. ఆహ్, ఆ పనిలోనే ఉండకూడదనమాట. కాబట్టి ఈ పెళ్లి చేసిన వాళ్ళు భార్యాభర్తలవుతారు. వాళ్ళ మధ్యన ఈ యొక్క సంబంధం తప్పించి, వేరే వాళ్ళతోని అంటే మానసికంగా కూడా ఆలోచించినా కూడా ఆ పాప ఫలితం కలుగుతది. గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా. అలాగని పెళ్ళికి ముందు నేను చాలా నేను నచ్చినట్టుగా ఉంటానంటే భార్యాభర్తలు కాదు కాబట్టి మీకింతకు ముందే చెప్పాను. మళ్ళీ జన్మలోని వాళ్ళు కుక్కల కింద పుట్టే అవకాశం 100% ఉంటదనమాట. ఆహ్, ఆ! అందుకే సంస్కారాలనేటివి ఉన్నాయి ఇంకా మనకి. ఆ సంస్కారాల ప్రకారంగా మన జీవితాన్ని నడుచుకుంటే అప్పుడు మనిషి అవుతాం అనమాట. జంతువు లక్షణాలు తగ్గిపోయి మనిషి అవుతాం. ఇప్పుడు మనిషి అయ్యాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏంటి ఒక గురువుని మనం వెతుక్కోవాలి. ఆహ్, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికెళ్ళిపోకూడదు. ఈ శాస్త్రాల్లోని ఎలా చెప్పారో భగవద్గీతలో కృష్ణుడు గురువు అంటే ఏంటో, ఏం చెప్పారో దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి. నెక్స్ట్ వచ్చిన క్లాసుల్లోని గురువు, శిష్యుని యొక్క సంబంధం ఏంటి? అసలు గురువని ఎవరిననొచ్చు, శిష్యుడని ఎవరిననొచ్చు అన్న విషయం భగవద్గీతలో కృష్ణుడే ఏం చెప్పారో అది మీకు చెప్తాను. దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఆహ్, ఎవడో దొంగ బాబాల దగ్గర, ఆళ్ళ దగ్గర, ఈళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదనమాట. ఆ లక్షణాల్లో మీరు చూసి కొంత సమయాన్ని ఓపికగా పట్టి ఆహ్, మీకు దొరుకుతారు. అది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. 10 సంవత్సరాలవుతదో, 15 సంవత్సరాలవుతదో ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నిజమైన గురువు అంటే భగవంతుని యొక్క ఆహ్, సేవకుడు ఎవరైతే ఉంటారో వాడిని గురువు కింద మనం ఆహ్, యాక్సెప్ట్ చేయాలనమాట. స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఆ గురువు ద్వారా మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ తర్వాత భగవంతుని చేరుకునే మార్గాన్ని ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలివితేటలు లేవెక్కువ. మన మట్టికి మనం చదువుకుంటే అర్థమైపోయేవి కాదు. అర్థమైతే కాదు, పరమార్థం కూడా తెలియాలి కదా! అది గురువు గారి యొక్క ఆత్మలో సాక్షాత్కారం అయ్యుంటది. ఎందుకంటే పరమాత్ముడు ఆ యొక్క జ్ఞానాన్ని రివీల్ చేస్తారనమాట. కాబట్టి ఆయన మనకి చెప్పగలుగుతారు. మనం ఇంకా ఆ స్టేజ్‌లో లేం. అర్థం అవ్వడానికే సతమతం అవుతున్నాం కదా! ఇంకా సాక్షాత్కారం అయ్యేదెప్పుడు మనకి. కాబట్టి గురువు లేకుండా భగవంతుడిని ఎలా చేరుకోవాలా అనేది సాధ్యం కానే కాదనమాట. కాబట్టి ప్రతిరోజు ఆ తర్వాత మనం కృష్ణుని యొక్క చెప్పినటువంటి విషయాలు భగవద్గీత ద్వారా, కృష్ణుడి గురించి చెప్పుకునే విషయాలు శ్రీమద్ భాగవతం ద్వారా, ఈ విషయాలు రోజు చదువుతుంటే మనలోని శుద్ధి కలుగుతూ ఉంటదనమాట. హ్మ్. ఆ తర్వాత భగవంతుని యొక్క నామాల్ని జపం చేయడం అనమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఇది మనం ధ్యానాన్ని నేర్చుకునేటప్పుడు మీకు ఈ యొక్క మంత్రం యొక్క విలువ ఏంటి? ఈ మంత్రం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? ఈ మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతాది? ఈ విషయాలన్నీ కూడా మీకు సైంటిఫిక్‌గా, స్పిరిచ్యువల్‌గా ఈ 2 రకాలుగా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఆ తర్వాత మన మనసుని, మన శరీరాన్ని, మనం మాటాడే పదాల్ని ఆధ్యాత్మికంగా మలుచుకొని కృష్ణుని కృష్ణుడితో సంబంధాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అంటే భగవంతుడిని సంతృప్తి కలుగుతది. తద్వారా మనకు కూడా సంతృప్తి కలుగుతదనమాట. సో, ఈ రకంగా మనం ఆహ్ ఆధ్యాత్మిక జీవితంలోని పర్ఫెక్షన్ సంపాదించుకోవచ్చనమాట. ఈ రకంగాన. ఇంకా ఏం చెప్తున్నారు 14వ అధ్యాయంలోని 21 శ్లోకంలోని ఏం చెప్తున్నారంటే, అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో
కిం ఆచారః కథం చైతాంస్ త్రీన్ గుణాన్ అతివర్తతే. అర్జున అడుగుతున్నాడనమాట కృష్ణ భగవంతుడిని. కృష్ణ ఈ 3 గుణాలకి అతీతంగా ఎవరున్నారని మనం ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పు? వాళ్ళ లక్షణాలేంటి? వాళ్ళెలా ప్రవర్తిస్తారు? ఈ మూడిటిని ఎలాగా అధిగమనించారు? అన్న విషయాన్ని అడుగుతున్నారనమాట. అంటే దీనికి సమాధానంగా కృష్ణుడు చెప్తున్నారు. ఈ 3 గుణాలకి అతీతంగా ఉండేది శుద్ధ సత్వం అనమాట. శుద్ధ సత్వంలోని కృష్ణుడికి ఏది సంతృప్తి కలుగుతాదో అది మాత్రమే చేస్తాడు. వాడికి శాస్త్రాలతో కూడా సంబంధం లేదు. మీరు చూడండి వృందావనంలోని అందరికన్నా కృష్ణుడికి నచ్చింది గోపికలు, ఆ యశోదామయ్య, ఆ గోపబాలులు వాళ్ళే. వాళ్ళేమి చదువు రాదు. వాళ్ళకేమి శాస్త్రాలు తెలీదు. భగవద్గీత, భాగవతం తెలీదు. కృష్ణుడే భగవంతుడన్న విషయం అస్సలే తెలీదు. కానీ అందరూ కూడా కృష్ణుడిని కృష్ణుడిలాగా ప్రేమిస్తారనమాట. కృష్ణుని యొక్క లక్షణాలు చూసి ప్రేమిస్తారు. కృష్ణుడికి కూడా వాళ్ళని అంతే ఎక్కువగా ప్రేమిస్తారనమాట. వాళ్ళకి శాస్త్రాలతో సంబంధం లేదు. చెప్పాను గదా! వాళ్ళేమి నైవేద్యాలు పెట్టక్కర్లేదు. కృష్ణ లోకంలోనే ఉన్నారు. కృష్ణుడితో పాటు కలిసి పక్కన కూర్చొని తింటూ ఉంటారు. లేకపోతే ముందు వాళ్ళు టేస్ట్ చేసి ఇది బావుంది అని ఆ ఎంగిలిది కూడా కృష్ణుడికి ఇస్తూ ఉంటారనమాట. మనం ఇక్కడ పెట్టగలమా ఎంగిలివి? చాలా తప్పు కదా! మనకి ఈ నియమాలు, నియంత్రణలు ఎందుకంటే మనలాటోళ్ళకనమాట. మనం ఎందుకంటే మాయ చేత బద్ధులం అయిపోయాం కాబట్టి ఆహ్, మనం ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ ఫాలో అవ్వడం వల్ల మనకి విముక్తి కలగాలి ముందు ఈ యొక్క పరిస్థితి నుంచి. అప్పుడు భగవంతుని మీద లగ్నం మనం పెట్టగలుగుతాం. ఈ ఆటంకాలన్నీ ఉంటే పూజ కూడా మనం సరిగ్గా చేసుకోలేం కదా! ఇంట్లో 4 రకాల కష్టాలుంటే ధ్యానం ఏం చేసుకోగలుగుతాం? ధ్యానం చేసినప్పుడు కూడా అయ్యే బుర్రలోకొస్తాయనమాట. అందుకే ముందు మనం ఈ ఈ ఈ భౌతిక కష్టాల నుంచి బయటపడాలి. మీకు కొన్ని ఉదాహరణలిస్తాను. శుద్ధ సత్వంలో ఉండడం అంటే ఏంటో. అర్జునుడు కృష్ణుడి కోసం కదా! కృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత కదా! య ఎంత సొంత వాళ్ళైనా, అన్నదమ్ములైనా, తాతలైనా సరే, కృష్ణుని యొక్క లోక కళ్యాణం చేయడం కోసం, కృష్ణ సంతృప్తి కోసం అంటే అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏంటంటే, కృష్ణుడు చెప్పింది పాటించడం. కృష్ణుడికి సంతృప్తి కలిగించడం. ఆ తర్వాత మిగతా ధర్మాలన్నీ వస్తాయన్నమాట. కాబట్టి వీళ్ళందరిని కాదని, కృష్ణుడిని మాత్రం ఆయన సంతృప్తి కోసం యుద్ధమాడి అందరిని వధించడం జరిగిందనమాట. మరి విభీషణుడు? విభీషణుడు సొంత అన్నదమ్ముడిని, పుట్టి పెరిగిన అన్నదమ్ముడిని రావణాసురుడిని వదిలిపెట్టారు. ఎవరి కోసం వదిలిపెట్టారు? రాముడి కోసం వదిలిపెట్టారు. రాముడితో చేతులు కలిపి మళ్ళీ లోక కళ్యాణం చేయడం కోసమని రావణాసురుడిని వదిలేసి వెళ్ళిపోయాడు. సొంత అన్నదమ్ముడు కదా! మరది పాపం కాదా? మరి ప్రహ్లాదుడు? ప్రహ్లాదుడిని వాళ్ళ యొక్క తండ్రిని చంపడం జరిగింది. మ మనలోని మన తండ్రిని ఎవడైతే హతమారుస్తాడో, ఏది విషయమైనా సరే తప్పు జరక్కో, అవతల వాడిని మనం వదులుతామా? వాడే మన శత్రువు కదా! మన సొంత తండ్రిని చంపినవాడు మనకి శత్రువుతో సమానం. మరి ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ తండ్రిని చంపినటువంటి నరసింహదేవికి మెడలో దండేసి పూజలు చేశారనమాట. ఎందుకు? గొప్ప ధర్మం ఏంటిక్కడ? భగవంతుడిని పాటించడం, భగవంతుడిని సంతృప్తి కలిగించడం. ఆహ్, ఈ రకం మరి వసుదేవుడు ఎప్పుడూ నిజాయితీగానే ఉంటాడు. అంటే దేవకి యొక్క భర్త. అంటే కృష్ణ భగవంతుడి యొక్క తండ్రి వసుదేవుడు. మాటిచ్చారు. ఆయన మాత్రం మాటనేది తప్పే ఆహ్, ప్రసక్తే లేదనమాట. కానీ మరి ఆహ్, హ్మ్. కంసుడికి చెప్పకుండా జైల్‌లో నుంచి బయటికి వెళ్ళిపోయి పుట్టిన ప్రతి బిడ్డను ఇస్తానన్నారు. కృష్ణుని మాత్రం ఇవ్వలేదు. ఎవరి కోసం? కృష్ణుడు చెప్పారు. "వసుదేవా నువ్వు నన్ను కంసుడికివ్వొద్దు. నువ్వు నన్ను బృందావనం తీసుకెళ్ళిపో." అంటే కంసుడికివ్వకుండా భగవంతుడు చెప్పింది చేశాడు వసుదేవుడు. నేను గొప్ప కాదు, నా నిజాయితీ గొప్ప కాదు. భగవంతుని యొక్క చెప్పిన మాట గొప్పది. అదే నేను శిరస వహిస్తాను. అలాగే బలి మహారాజు ఆళ్ళ గురువు దగ్గర అంతా నేర్చుకున్నారు. శుక్రాచార్య దగ్గర. కానీ బలి మ వామన అవతారంలో వచ్చినటువంటి విష్ణువే గొప్పవారు అని శుక్రాచార్యని కూడా ఆయన రిజెక్ట్ చేసేసి, ఆ యొక్క బ్రాహ్మణుడి పాదాలు వామనదేవ్ యొక్క పాదాల దగ్గర ఆయన శరణాగతి పొందారనమాట. అంటే ఇవన్నీ కూడా ధర్మం, అధర్మం కింద ఆలోచించారనుకోండి. అంటే మొరాలిటీ
కింద ఆలోచించారనుకోండి, మొరాలిటీ కూడా భౌతిక సమాజానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి. ఈ మొరాలిటీలు, ఈ వాల్యూలు, ఈ పద్ధతులు, పాళ్ళు ఇవన్నీ కూడా భౌతిక సమాజానికి సంబంధించినవనమాట. అలాంటి వాళ్ళకి ఏమర్థమవుతది? వాళ్ళేమనుకుంటారు? అర్జునుడు ఎంత తప్పు చేశాడు. విభీషణుడు చాలా తప్పు చేశాడు. ప్రహ్లాద్ మహారాజ్ చాలా తప్పు చేశాడు. ఆ! ప్రహ్లాద్ మహారాజ్ ఇప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుని చంపారని హిరణ్యాక్షని చంపాడని హిరణ్యకశిపు రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు. మరి ప్రహ్లాద్ మహారాజ్ కూడా రివెంజ్ తీసుకోవాలి కదా! తీసుకోలేదే. కాబట్టి ఇదంతా కూడా భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమతోని ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఆయన్ని సేవించడాన్ని భక్తి అని అనొచ్చు. అప్పుడు శుద్ధ సత్వంలో ఉన్నామని అనొచ్చు. ఈ శుద్ధ సత్వాన్నే వసుదేవ స్థితి అని కూడా అంటారనమాట. వసుదేవ స్థితి. ఈ రకంగా మన చీకటి ప్రపంచంలో, చీకటి బతుకుల్లోని వెలుగుని తెప్పించుకోవాలనుకుంటే ఆహ్, తల్లి, తండ్రి, రాజు ఆహ్, వీటిలన్నీ ఇవన్నీ ఇంపార్టెంటే. వీటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండ్ రిలేషన్‌షిప్ ఏంటి? గురువుతో, కృష్ణుడితో, శాస్త్రాలతోని ముందు మన అనుబంధాన్ని పెంచుకుంటే, మిగతా ఉన్న బంధాలన్నీ కూడా సెట్ అయిపోతాయన్నమాట. ఈ 3 లేకుండా మన బంధాల మధ్యన ప్రేమ ఇవన్నీ రావాలనుకుంటే ఎప్పటికీ కలగదనమాట. సో, ఈ రకంగా భక్తుడు శుద్ధ సత్వంలోని అంటే భగవంతుని యొక్క సంతృప్తి కొరకు చేసినటువంటి వాడు మాత్రమే శుద్ధ సత్వంలో ఉన్నట్టనమాట. వాడికి ఎటువంటి పర్సనల్ మోటివ్ ఉండదు. ఆహ్, ఎంతటి ఇబ్బందులు కలిగినా టాలరేట్ చేస్తాడు. ఏం దేవకిని వసుదేవుడు టాలరేట్ చేయలేదా కష్టాల్ని? ఏం ప్రహ్లాద్ మహారాజు టాలరేట్ చేయలేదా? అర్జునుడు టాలరేట్ చేయలేదా? ఈ పాండవులందరూ కూడానా? వాళ్ళు అంతంత కష్టపడ్డారు. మీకు మాత్రం ఏం కష్టం వద్దు కదా! మీకు చాలా అన్నీ సులువుగా అయిపోవాలనమాట. భగవంతుడిని పూజించడం అంటే మన కష్టాల్ని తొలగించుకోవడం కాదు. భగవంతుడిని ఆహ్ పూజించడం అంటే ఏ కష్టాన్నైనా భరిస్తాను కానీ, భగవంతుని పూజ మాత్రం వదిలిపెట్టను నేను. భగవంతుని యొక్క స్నేహాన్ని వదిలిపెట్టను. భగవంతునికి సేవ చేయడం నేను ఆపను. ఎటువంటి కష్టం వచ్చినా కూడా. దాన్ని భక్తి అంటారనమాట. మిగతాది బిజినెస్ అంటారనమాట.